త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు కుంభమేళా ఏర్పాట్లను, యోగి ప్రభుత్వ పనితీరును అభినందించారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు వచ్చారు. సాధువులు, సన్యాసులు, సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించారు. ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, ప్రత్యేక దినాల్లో మరింత ఎక్కువ మంది కుంభమేళాకు వచ్చారు. ఇక భూటాన్ రాజు సహా 73 దేశాల దౌత్యవేత్తలు మహాకుంభమేళా సందర్భంగా సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. మహాకుంభమేళాకు 13,500 సర్వీసులను నడపాలని రైల్వే శాఖ తొలుత అనుకున్నది. కానీ తండోపతండాలుగా వస్తున్న జనాన్ని చూసి ప్రత్యేక రైళ్లు కలిపి 15,000 సర్వీసులను నడిపింది. మౌని అమావాస్య నాడు రైల్వే శాఖ 360 రైళ్లను నడిపింది. ఆ రోజు 20 లక్షల మంది యాత్రికులను రైళ్లు గమ్యస్థానాలకు చేర్చాయి. ఆఖరి పుణ్యస్నానం ఆచరించి వెళ్లే భక్తుల కోసం ప్రయాగ్రాజ్ సమీపంలో రైల్వే శాఖ ప్రత్యేక బోగీలను సైతం సిద్ధం చేసింది. రైల్వే ప్రయాణికులు సురక్షితంగా ప్రయాగ్రాజ్ నుంచి వెళ్లేందుకు అన్ని స్టేషన్లలో 1,500 మంది ఉద్యోగులు, 3,000 మంది సిఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించింది. యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై దేశ విదేశాల నుంచి ప్రశంసలే దక్కాయి. తాత్కాలిక గుడారాలు, టాయిలెట్లు ఏర్పాటు చేసింది. అలాగే ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. అధునాతన 2,750 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏకంగా డ్రోన్ సిటీ, కాల్ సెంటర్ సిటీలనే తాత్కాలికంగా నిర్మించారు. 50 సీట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 20 అధునాతన కౌంటర్ డ్రోన్లు ఏర్పాటు చేశారు. ఇక అందరూ ఆశ్చర్యపోయేలా 1,60,00,000 మోడర్న్ టెంట్లు నిర్మించారు. 1,50,000 మోడర్న్ టాయిలెట్లను నిర్మించారు. కళ్లు మిరుమిట్లు గొలిపేలా 67,000 వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కుంభమేళాకు యూపీ ప్రభుత్వం పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. అయినా కొన్ని విషాద ఘట్టాలు చోటు చేసుకున్నాయి. జనవరి 26న మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మరణించగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో కూడా మరో 18 మంది ప్రాణాలు కోల్పోవడం మాయని మచ్చగా మిగిలింది. నా భూతో నా భవిష్యత్తి అన్న రీతిలో చేసిన ఏర్పాట్ల కోసం మొత్తం ఖర్చు 9,100 కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేంద్రం 2,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే ఈ కుంభమేళా ద్వారా ప్రయాగ్